తక్షణమే దళిత క్రైస్తవ శ్మశానాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ నెహ్రూ యువజన సేవా సంఘం నిరసన ప్రదర్శనకు దిగింది. జిల్లాలోని మొట్టమొదటిగా ఏర్పడిన చిన్న ముసటివాడ శాంతినగర్ ఎస్సీ కాలనీ అభ్యున్నతి పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. శంకర్రావు గారికి ఒక రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే పంచపల్లి రమేష్ బాబు గారికి కూడా రిప్రజెంట్ ఇస్తాం. దీని మీద రేపు స్టాండింగ్ కమిటీలో కార్పొరేట్గా పెడతామని కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పుడే మా యువకులందరూ కూడా మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారికి వెళ్ళి ఒక రిప్రజెంట్ ఇస్తాం. త్వరగా ఆ దళితుల యొక్క బరిల్ గ్రౌండ్, దళిత క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి, దానికి చుట్టూ సెక్యూరిటీ కల్పించాలి, గేట్లు పెట్టించాలి అనుకుని మేము వినతిపత్రం సమర్పించాం. దాన్ని తక్షణమే మీడియా వారి ద్వారా వారికి సమర్పించి ఎక్కడైతే మరి ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఇక్కడే కాకుండా అన్ని బరిల గ్రౌండ్ కూడా ఈ 3x6 ఎంత కోటీశ్వరుడైనా చనిపోయినా సరే 3x6 జాగాకి వెళ్ళవలసింది. కాబట్టి ప్రతి నాయకులు దాన్ని గుర్తించుకొని ఆ బరిల గ్రౌండ్ దృష్టి పెట్టి బరిల గ్రౌండ్ రావాల్సిన ఫండ్స్తో డెవలప్ చేయాలనుకుని మేము వినతిపత్రం సమర్పిస్తూ మీడియా వరకు కూడా సమర్పిస్తాం. మరి పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, అలాగే 97 వార్డు కార్పొరేటర్ గారికి, మరి శాంతినగర్లో ఉన్న మరి ప్రజలందరూ కూడా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత సన్మాన వాటిక కొన్ని సంవత్సరాల నుంచి చాలా దౌర్భాగ్యంగా ఉంది. కనీసం మనుషులు నిలబడడానికి పరిస్థితి లేదు. కింద నుంచి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ అన్ని విషయాలు కూడా వారి ఇరువురికి తెలియజేయడం అయింది. రేపు కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారితో ద్వారా త్వరలో ఈ పాయింట్ పెట్టి మాకు ఒక దళిత సన్మానం వాటిగా బాగు చేస్తారని మా యొక్క గ్రామం తరఫున కోరుతాము. ఉన్నటువంటి మరి దళిత బరేల్ గ్రౌండ్ కోసం మరి మేమందరం కూడా మరి ర్యాలీగా మరి వెళ్ళడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారికి వెళ్ళడం జరిగింది. మరి శాంతినగర్లో మరి దళితుల యొక్క మరి క్రైస్తవులు అదేవిధంగా హిందూ సోదరులతో కలిగినటువంటి కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా ఉన్నటువంటి శ్మశాన వాటిక, మరి ఆ యొక్క శ్మశాన వాటిక ఆ యొక్క ప్రహరీ కూడా గేటు నిర్మాణం అనేటువంటిది లేక చాలామంది కూడా దాన్ని మరి అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని చొరబాటుదారులు ఎక్కువైపోయి ఈరోజు 2.5-3 ఎకరాలు కలిగినటువంటి యొక్క శ్మశాన వాటిక బరేల్ గ్రౌండ్ స్థలాన్ని ఇంచుమించుగా అది 1 ఎకరంగా చేసేటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాము. ఎందుకంటే ఈ దళితుల యొక్క మరి అరుసులు చూసుకుంటూ మరి ఈ యొక్క ప్రాంతాన్ని మరి చాలామంది ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మా యొక్క దళితులు ఏ విధమైనటువంటి పరిస్థితులు బరేలు చేయాలనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏ విధమైనటువంటి స్థలం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది మాత్రం మరి అధికారులు దృష్టించుకొని తగు నిర్ణయంగా ఇమీడియట్లీగా మరి యొక్క బరేల్ గ్రౌండ్కి ప్రహరీ కూడా నిర్మించి గేటు నిర్మించి ఇమీడియట్లీగా మరి దాన్ని చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళాలని మరి అధికారులు మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో చుట్టుపక్క బరేల్ గ్రౌండ్లు చూస్తున్నాము. ప్రతి ఒక్క బరేల్ అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి, చక్కగా మెయింటైన్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం